ఇండియాలోనే టాప్ హాంటెడ్ ప్లేస్ రాజస్థాన్లో ఉన్న బంగర్ ఫోర్ట్. ఈ వీడియోలో మీరు ఆ బంగర్ ఫోర్ట్ యొక్క హాంటెడ్ స్టోరీస్ గురించి ఇంకా అక్కడ రికార్డ్ చేసిన కొన్ని హాంటెడ్ వీడియోస్ని చూడబోతున్నారు. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బంగర్ ఫోర్ట్ అనేది రాజస్థాన్లో ఉన్న అల్వార్ డిస్టిక్కి సంబంధించిన ఒక ఓల్డెస్ట్ ఫోర్ట్. అంతేకాకుండా ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కూడా. బట్ ఆఫ్టర్ 6 PM ఆ ఫోర్ట్ లోపలికి ఎవరిని ఎంటర్ చేయరంట. ఆ ప్యాలెస్ దగ్గరలో ఉన్న కొంతమంది లోకల్ పీపుల్ దాన్ని బూత్ బంగ్లా అనే నేమ్తో పిలుస్తారంట. అంతేకాకుండా అక్కడ లోకల్స్ చెప్పిన దాని ప్రకారం సన్సెట్ అయిన కొంత టైంకి ఆ బంగర్ ఫోర్ట్ లోపల నుంచి కొన్ని క్రీపీ సౌండ్స్ వస్తాయి అంట. లైక్ గజ్జర్ శబ్దాలు, ఎవరో ఏడుస్తున్న సౌండ్స్ అలాంటివి వినిపిస్తూ ఉంటాయంట. ఆన్లైన్లో నేను చదివిన దాని ప్రకారం, ఇంకా నేను చూసిన ఆర్టికల్స్ ప్రకారం, ఒకసారి ఒక 2 యంగ్ బాయ్స్ ఈ ఫోర్ట్ లోపల నైట్ ఎలా అయినా ఉండాలని చెప్పి ట్రై చేశారంట. బట్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి ఆ 2 బాయ్స్ అసలు ఏమయ్యారో ఇప్పుడు కూడా ఎవరికి తెలియలేదంట. నేను ఆన్లైన్ లో ఎంత సెర్చ్ చేసినా ఆ 2 బాయ్స్ గురించి ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ నాకైతే దొరకలేదు. ఇన్సిడెంట్ జరిగాక ఆ ప్లేస్ కి నైట్ టైం వెళ్ళటానికి కూడా ఎవరు ధైర్యం చేయలేదు. బట్ ఒక గోస్ట్ హంటర్ నైట్ ఆ ప్లేస్ లో వాంటెడ్ వీడియోస్ ని రికార్డ్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా సడన్ గా అన్యూజువల్ గా కళ్ళు తిరిగి కింద పడిపోతే ఆ ఫోర్ట్ దగ్గర నుంచి ఆ గోస్ట్ హంటర్ ని నియర్ బై హాస్పిటల్ కి తీసుకెళ్లే దారిలో యాక్సిడెంట్ అయ్యి ఆ గోస్ట్ హంటర్ అయితే చనిపోయాడంట. ఈ 2 ఇన్సిడెంట్సే ఆ ఫోర్ట్ కి సంబంధించిన జరిగిన స్కారీ ఇన్సిడెంట్స్ గా చెప్పొచ్చు. అయితే నేను అసలు ఈ ఫోర్ట్ ని హాంటెడ్ ఫోర్ట్ గా ఇంకా హాంటెడ్ ప్లేస్ గా చెప్పడానికి రీజన్ ఏంటి అని చెప్పి దీని యొక్క హిస్టరీ గురించి చూస్తే ఈ ఫోర్ట్ కి నిజానికి 2 హిస్టారికల్ స్టోరీస్ అయితే ఉన్నాయి హాంటెడ్ ప్లేస్ గా మారటానికి. అయితే స్టోరీ నెంబర్ 1 వచ్చేసరికి 1573 AD లో రాజా భగవంత్ సింగ్ తన కొడుకైన మదా సింగ్ కోసం ఈ ఫోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేయించాడంట. రాజా భగవత్ సింగ్ ఆ ఫోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకునే టైంలో అక్కడ కొండపైన గురు బాలనాథ్ అనే ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడంట. అయితే ఆ ఫోర్ట్ ని బిల్డ్ చేసే టైంలో ఆ కొండ మీద ఉన్న ఆ సాధువు రాజా భగవత్ సింగ్ కి ఒక కండిషన్ అయితే పెట్టాడంట. అదేంటంటే ఆ కోట యొక్క నీడ అనేది తన ఇంటి మీద పడకుండా ఆ ఫోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేసుకోమని ఆ సాధువు రాజా భగవత్ సింగ్ అయితే చెప్పాడంట. సో రాజా భగవత్ సింగ్ కూడా ఈ బంగార్ ఫోర్ట్ ని ఆ సాధువు ఇంటి మీద ఆ కోట యొక్క నీడ పడకుండా అయితే కన్స్ట్రక్ట్ చేయించాడు. బట్ రాజా భగవత్ సింగ్ యొక్క నెక్స్ట్ జనరేషన్ కింగ్స్ ఆ ఫోర్ట్ హైట్ ని ఎక్స్టెండ్ చేయడం కారణంగా ఆ సాధువు ఇంటి మీద ఈ బంగార్ ఫోర్ట్ యొక్క షాడో అయితే పడుతుంటో అక్కడ సాధువుకి కోపం వచ్చి తన మంత్రశక్తులతో ఆ ఫోర్ట్ ని ఇంకా అక్కడ ఉన్న వారందరినీ డిస్ట్రాయ్ చేశాడంట. ఇది ఫస్ట్ స్టోరీ. అయితే ఇంకా సెకండ్ స్టోరీ ఏంటంటే రాజా భగవత్ సింగ్ యొక్క మనవడైన చోత్ర సింగ్ పరిపాలనలో చోత్ర సింగ్ కి ఒక అందమైన కూతురు అయితే ఉండేదంట. తన పేరు రత్నావతి. ఆ రాజ్యంలో రత్నావతి అంత అందంగా ఇంకా ఏ మహిళ కూడా ఉండేది కాదు. రత్నావతి మీద ఉన్న ఆశతో సింగియా అనే పర్సన్ బ్లాక్ మ్యాజిక్ చేసి రత్నావతిని ఎలాగైనా తన వశం చేసుకోవాలని అనుకున్నాడు. నిజానికి సింగియా ఒక విచ్ గా చెప్పొచ్చు. ఐ మీన్ మ్యాజికల్ పర్సన్, బ్లాక్ మ్యాజిక్ బాగా చేయడం వచ్చిన పర్సన్ గా చెప్పొచ్చు. రత్నావతి తన తలకు పెట్టుకునే నూనెలో కొన్ని ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసి ఆమె వద్దకు ఆయిల్ వెళ్లేలాగా సింగియా అయితే ప్లాన్ చేశాడు. బట్ రత్నావతికి సింగియా గురించి ఇంకా తన బ్లాక్ మ్యాజిక్ ప్లాన్ గురించి తెలిసి ఆయిల్ ని తను యూజ్ చేయకుండా ఒక పెద్ద స్టోన్ మీద అయితే ఆయిల్ అయితే పంపిస్తుంది. అప్పుడు బ్లాక్ మ్యాజిక్ కారణంగా ఆ పెద్ద రాయి అనేది వెళ్లి సింగియా మీద అయితే పడుతుంది. ఇంకా దాంతో సింగియా అయితే చనిపోయాడంట. అలా సింగియా చనిపోయే టైంలో ఆ కోటలో ఉన్న వారి అందరినీ శపించి అయితే చనిపోయాడంట. దాని శాపం కారణంగా ఇప్పుడు ఈ కోట అనేది ఇలా హాంటెడ్ ప్లేస్ గా మారిపోయిందని చెప్పి అయితే భావిస్తున్నారు. ఇవి బంగర్ ఫోర్ట్ యొక్క హిస్టారికల్ స్టోరీస్. అయితే ఈ ఫోర్ట్ అనేది ఇండియాలోనే టాప్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ కావడంతో కొంతమంది యూట్యూబర్స్ అయితే నైట్ టైం అసలు ఈ ఫోర్ట్ లోపల ఏం జరుగుతుందని చెప్పి చూడటానికి నైట్ టైం కొన్ని కెమెరాస్ అయితే ఆ ప్లేస్ లో అయితే పెట్టారు. అలా పెట్టిన కెమెరాస్ లో రికార్డ్ అయిన కొన్ని క్రీపీ ఇన్సిడెంట్స్ ని ఇంకా సౌండ్స్ అయితే నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను. నెంబర్ 1, గౌరవజోమ్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆ ఫోర్ట్ లో నైట్ టైం కెమెరా పెట్టినప్పుడు కొన్ని క్రీపీ సౌండ్స్ రికార్డ్ అయ్యాయి. అంతేకాకుండా ఆ కెమెరాని కూడా ఎవరో పడేశారు. ఆ విజువల్స్ ని కూడా ఒకసారి మీరే చూడండి. भाई हो सकता है ना वो रात को गार्ड आया हो उसके पैर की हो बट घुंघरू पहन के तो वही गार्ड नहीं। और किसी ने इसको गिराया है भाई, या तो चमगादड़ मैं भी यही लग रहा है चमगादड़ ने गिरा और गिरा भी ऐसे है कि इसका फेस एकदम नीचे हो गया ताकि सब बंद पूरा ब्लैंक उसके बाद. नंबर 2, क्रेजी XYZ
ఛానల్ వాళ్ళు కెమెరా పెట్టినప్పుడు కొన్ని సౌండ్స్తో పాటు ఒక చిన్న చోట ఏదో ఒక కలర్ డాట్ అయితే కనిపించిందంట. ये चीज़ क्या है, ये चीज़ क्यों दिख रही है, क्या है. बस कैमरा की बात करते हैं जो हमने पहले लगाया था. तो गाइस हमने जो है बहुत टाइम तक जो है सारी चीज़ों को देखा. फर्स्ट कैमरा के अंदर एक सबसे पहली चीज़ जो बिल्कुल एक्सप्लेन नहीं हो रही वो ये है कि कैमरा में कंटिन्यूअसली लाइट्स ब्लिंक कर रही है. अगर कैमरा कहीं अंधेरे में रखा रहेगा तो कोई चांस नहीं है कि उसके अंदर लाइट्स दिखेंगी अलग अलग कलर की, कभी रेड, कभी येलो, कभी वाइट, कभी ऑरेंज. ఇవి కొన్ని కెమెరాస్లో రికార్డ్ అయిన కొన్ని క్రీపీ ఇన్సిడెంట్స్ అయితే వీటి బట్టి ఈ ఫార్ట్ లోపల అన్యూజువల్గా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పి మీరు నమ్ముతారా లేదా? అంతేకాకుండా ఈ ఫార్ట్ లోపల దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా లేదా? ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ ఫార్ట్ మీద మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. ఇది గైస్ ఈరోజు వీడియోకి. వీడియో వస్తే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.